మత్స్యపు గుమ్మమును హస్సెన్నాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను తలుపులను నిలిపి తాళములను గడియలను ఏమిటట బిగించిరి. సో గుమ్మము గురించి మీరు చూస్తున్నప్పుడు ఆ గుమ్మమును గురించిన ఒక కామన్ వర్డ్ కూడా వస్తుంది. ఉదాహరణ 6వ వచనంలో ఇంకొక గుమ్మం చూడండి. పాత గుమ్మమును బాగు చేసిరి. చివరనేముంది? దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. రైట్. 13వ వచనం, లోయ ద్వారమును హనును జనోహ కాపరస్తులను బాగు చేసిరి. రైట్. కిందేముంది? బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను బిగించిరి. 15వ వచనం, దారు యొక్క గుమ్మము బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ప్రతి గుమ్మానికి వాళ్ళు ఏం పెట్టారట? తలుపులు, తాళములు, గడియలు బిగించిరి. తలుపులు పెట్టారట, గడియలు పెట్టారట, తాళాలు కూడా పెట్టారట. ప్రతి గుమ్మానికి మనం చూసాం. కానీ గొర్రెల ద్వారానికి వచ్చేసరికి తలుపులు కానీ గడియలు కానీ తాళం చేతులు కానీ లేవు. కారణం చెప్పండి. అది రక్షణ గుమ్మము. ఆ రక్షణ గుమ్మము ఎప్పుడు కూడా మూయబడి ఉండదు. ఎందుకని? నువ్వు నేను ఆ రక్షణ గుమ్మము ద్వారా ప్రవేశించాలని దేవుడు ఎప్పుడూ కూడా ఆ గుమ్మములు ఏం చేశాడు? తెరిచే ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరులు, అర్థమవుతుందా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నేనే నా గొర్రెలు పోవు ద్వారాన్ని. ఆ ద్వారమైనటువంటి క్రీస్తు తన 2 చేతులు చాపి ఇలాగే, మీకు తెలుసా అండి, యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. అలా మరణించినప్పుడు 2 చేతులు ఎలా ఉన్నాయో చెప్పండి. చెప్పాలి మీరు. ఇలాగే ఉన్నాయి. ఇలాగే మరణించాడు ఆయన. కారణం తెలుసా? నువ్వు ఎంత పాపిష్టివాడివైనా సరే నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను హత్తుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని తెలియజేస్తుంది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అంతేకాదు, నేను గుమ్మములు పోవు ద్వారము, క్షమించండి, గొర్రెలు పోవు ద్వారము నేనే అనగా ప్రభు అంటున్నాడు, మీకోసం రక్షణ ద్వారాన్ని నేను తెరిచే ఉన్నాను, రండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. మరొక చోటి మాట రాయబడింది, లోబడనల్లని వారి వైపు దివారాత్రములు నా చేతులు చాచి వారిని నేను పిలుస్తున్నాను. రండి రండి. ఎంత పాపిష్టి వారైనా, ఎంతగా పాపంలో కూరుకుపోయినా, ఎంతగా సైతాను చేతిలో బందీలు అయిపోయినా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చాచబడిన 2 చేతులు దేనికి సాదృశ్యమో తెలుసా? అయ్యమ్మా, ప్రభు యొక్క ప్రేమకు, ఆయన యొక్క ఆహ్వానానికి సాదృశ్యం. ఆ తలుపులు ఎప్పటికీ మూయబడవు. కానీ ఒకరోజు రాబోతుంది, యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు.
అలా ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే తన ఆహ్వానాన్ని అందుకొని ఆయనను హత్తుకున్నారో వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఎత్తుకుపోతాడు. తన ప్రేమను అంగీకరించి, ఆహ్వానాన్ని అంగీకరించి యేసును హత్తుకున్న వారిని యేసు పరలోకానికి ఎత్తుకెళ్ళిపోతాడు. అలా పరలోకానికి ఆయన ఎత్తుకొని తన బిడ్డలను తీసుకెళ్ళిపోయిన వెంటనే తలుపులు మూయబడతాయి. ఆ తలుపులు మూయబడిన తరువాత ఎవరొచ్చి ఏడ్చినా సరే ఆ తలుపులు తెరవబడవు. సహోదరి సహోదరులు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, పెండ్లి కుమారుని యొక్క స్వరము విని బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారట? గబగబా వారి దీపములను వెలిగించుకొని బుద్ధి కలిగినటువంటి కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. మిగతా వాళ్ళేమో బుద్ధి లేని వాళ్ళు పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసి కూడా నిద్రావస్థలో, నిద్ర మత్తులో వాళ్ళు పడుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. మెలకువగా ఉన్నవారు ఆయనను హత్తుకున్నారు, ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బుద్ధి లేని వాళ్ళు లేచి పెండ్లి కుమారుడు వచ్చాడని తెలిసి గబగబా వెళ్ళి తలుపు తడితే ఆ తలుపు ఏమైంది? మూయబడింది. సహోదరి సహోదరులు, ఆయన 2 చేతులు చాచి ఉండగానే నువ్వు పరుగున వచ్చి ఆయనను హత్తుకుంటే మంచిది. ఏ రోజు ఆ తలుపులు మూయబడే క్షణం వస్తుందో తెలియదు. 3 విషయాలు ఎప్పుడు జాగ్రత్తగా గమనించు. 1, సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు దివారాత్రములు మన చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. 2, ఎవరికి చెప్పకుండా ఈ భూమి మీదకి వచ్చావు. అమ్మకు చెప్పావా ఏ రోజు పుడతావని కానీ, ఏ గడియలో పుడతావని కానీ, నువ్వు అబ్బాయిగా పుడతావో అమ్మాయిగా పుడతావని కానీ ఎప్పుడైనా వచ్చే ముందు నాన్నకు కానీ అమ్మకు కానీ చెప్పొచ్చావా? చెప్పకుండానే వచ్చేసావు. నీకు జన్మనిచ్చిన అమ్మకి చెప్పలా, జన్మనిచ్చిన నాన్నకు చెప్పలా, చెప్పకుండానే ఈ భూమి మీదకు సడన్గా వచ్చావు నువ్వు. అలాగే నిన్న అమ్మా నాన్న ఎంత ప్రేమించినా, భార్య బిడ్డలు ఎంత ప్రేమించినా, ఒకరోజు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను బహుగా ప్రేమించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చెప్పకుండానే గుడ్డుకుమంటావు. చెప్పకుండానే ఈ లోకానికి వచ్చావు, చెప్పకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. ఎప్పుడు వెళతావో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 3, యేసుక్రీస్తు సెలవిచ్చాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నా, కానీ నేను ఎప్పుడు వస్తాను ఎవరికి తెలియదు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. అర్ధరాత్రి రావచ్చు, పగలు రావచ్చు, పొద్దుటే రావచ్చు, సాయంత్రం రావచ్చు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు సెల్ ఫోన్ మీద బిజీగా ఉన్నప్పుడు రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్గా వచ్చేస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వు కనపడకూడని స్థితిలో నువ్వు కనిపించిన, చేయకూడని వాటిని చేస్తూ కనిపించిన, చూడకూడని వాటిని చూస్తూ కనిపించిన, విను, తలుపులు మూయబడతాయి. బయటే నువ్వు నిలబడిపోతావు. ఎంత తలుపులు కొట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత గీ పెట్టినా, నువ్వు బతికున్నంత కాలము తెరవబడిన ఆ తెరవబడిన తలుపుల్ని నువ్వు లెక్క చేయలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి, అవి మూతబడిన తరువాత నీకోసం తెరవబడే ప్రసక్తి లేదు. కాబట్టే బైబిల్ సెలవిస్తుంది, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈరోజు ఇంకా మనలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే, ఇంకా పాపానికి తావిస్తుంటే, ఇంకా పాపిష్ట అలవాట్లకు బానిసలుగా జీవిస్తుంటే, ఈరోజు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయి. ఎందుకని? నిన్ను నాశనం చేయాలని సైతాను నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఏ పాపంలో ఈరోజు నువ్వు ఎంతో కొంత దొర్లుతున్నావో ఆ పాపంలోనే నిన్ను సమాధి చేయాలని సైతాన్ని చుట్టూ తిరుగుతున్నాడు. జాగ్రత్త.